ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు మార్నింగ్ ఇంట్లో పనులన్నీ ఒక్కరే చేయాలంటే అస్సలు టైం కుదరదు. సో మేము ఫాలో అయ్యేది షేరింగ్ ఈజ్ కేరింగ్ అని. ఈరోజు మన కన్సిస్టెన్సీ సిరీస్లో డే 11. ఈరోజు లంచ్ బాక్స్లోకి మెంతాకు పప్పు అయితే చేస్తున్నా. కర్రీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి కుక్కర్లో వేసేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి వచ్చాక ఆమ్లా వాటర్ అయితే తీసుకున్నా. మీకు ఏ స్టైల్ ఆఫ్ పప్పు ఇష్టమో కమెంట్ చేసేయండి. మా చిన్న అయితే నాకు అన్ని పనుల్లోనూ హెల్ప్ చేస్తాడు. ఇలా హస్బెండ్ హెల్ప్తో అండ్ నా శ్రమతో మార్నింగ్ పప్పు అండ్ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అదే కర్రీ రైస్ తినేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్కి రీచ్ అయ్యేసరికి 1 అవర్ పైనే పట్టింది. ఆఫీస్ వర్క్ అంతా చూసుకొని ఇంటికి వచ్చి చేసేసరికి నా డిన్నర్ అయితే రెడీగా ఉండింది. ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 1 అవర్ పైనే పట్టింది. ఫుల్ అలసిపోయా స్కూటీ డ్రైవ్ చేసుకొని రావడం వల్ల. ఆల్రెడీ డిన్నర్ ఉంది కాబట్టి తినేసి ఇంకా పనుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే ఉంటా. బాయ్.